నేను మీ ఉమాదేవి సెరెన్ మైండ్స్ నుంచి. ఇంతకుముందు వీడియోలో మనము స్క్రీన్ టైం గురించి ఒక 20-20 రూల్ గురించి తెలుసుకున్నాము. అంటే మన పని చేయడంతో పాటు స్ట్రెస్ అవ్వకుండా మనల్ని మనము ఎలా కాపాడుకోవాలని. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మొబైల్కి మనము అడిక్ట్ అవుతున్నాము అన్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ. సో దాని నుండి మనం బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే కనుక మనము దాని నుండి బయటపడవచ్చు. ఒక 5 టిప్స్ మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి ఆఫ్ నోటిఫికేషన్స్. మీరు మామూలుగా చాలా రకాల యాప్స్ ఉంటాయి. గేమ్ యాప్స్ ఇవ్వనివ్వండి, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అవ్వనివ్వండి, మ్యూజిక్, ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. సో మీరు కనుక నోటిఫికేషన్ని ఆన్ చేశారనుకోండి, అస్తమానం అది నోటిఫికేషన్స్ ఏవో వస్తూ ఉంటాయి. మనం మొబైల్ దగ్గరికి వెళ్ళి చూడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు దాన్ని కనుక ఆఫ్ చేసి పెట్టినట్టయితే మీరు మొబైల్ దగ్గరికి వెళ్ళి మొబైల్ని యూజ్ చేసే టైము తగ్గుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి మీరు ఫోన్ ఫ్రీ ఫ్యామిలీ మీల్స్, అంటే మీ మధ్యాహ్నం భోజనం టైంలో కానీ, మార్నింగ్ అవ్వనివ్వండి, రాత్రి భోజనం చేసే టైంలో మీ మొబైల్ని కానివ్వండి, లేదంటే టీవీ అవ్వనివ్వండి, ఈ స్క్రీన్ టైం లేకుండా మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి భోజనం చేసే ఒక నిర్ణయం తీసుకోండి. అలా మీ మీల్స్ని మీరు డిజైన్ చేసుకోండి. అది ఒక 4 రోజులు చేసి వారం రోజుల తర్వాత మళ్ళీ దాన్ని వదిలివేయకుండా కంటిన్యూగా ఏ పని చేసినప్పటికీ కన్సిస్టెంట్గా మనం చేసామంటే ఒక 20-21 డేస్, అంటే ఒక 3 వారాలు కనుక మీరు ఖచ్చితంగా చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ వారంలో దానికి అలవాటు పడిపోతారు. అండ్ మూడో టిప్ వచ్చేసి పుట్ డివైజెస్ అవే. జనరల్గా మనం చాలామందిని చూస్తూ ఉంటాము, పడుకునే ముందు మొబైల్స్ని బెడ్ పక్కనే పెట్టుకుంటారు. ఇంకొకటి ఏం చెప్తారంటే నిద్ర రాకపోవడం వల్ల మొబైల్ చూస్తున్నామని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు మొబైల్ చూడడం వల్ల నిద్ర రావట్లేదు కావచ్చు. అదొకసారి ఆలోచించండి. సో ఎప్పుడైనా మీరు పడుకునే ముందు మీ మొబైల్ని బెడ్ పక్కన కానివ్వండి. ఇంకా మంచి విషయం ఏంటంటే అసలు మీరు పడుకునే బెడ్రూమ్లో ఆ మొబైల్ని ఉంచకుండా పక్క రూమ్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి పెట్టారనుకోండి, మీరు లేచి తీసుకోవడానికి అంత చురుకుగా వెళ్ళరు. అక్కడ మీ స్క్రీన్ టైం అనేది తగ్గిపోతుంది. ఇంకొక టిప్ వచ్చేసి గో టు అవుట్ సైడ్. ఈవినింగ్ అవ్వగానే మీ డాబా పైకి అవ్వనివ్వండి, లేదంటే మీ వరండాలో, లేదంటే ఇంటి బయట అలా కాసేపు మినిమం ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అలా వితౌట్ మొబైల్ వెళ్ళడానికి ప్రయత్నించండి. 2 గంటలు అంటే మీకు ఫస్ట్లో కష్టం అనిపించవచ్చు. మొదట్లో మీరు 1 గంటతో మొదలు పెట్టండి. 1 గంట మీ మొబైల్ లేకుండా అలా వెళ్ళి మీ నేచర్తో కొంచెం సేపు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో అలా గడపడానికి ప్రయత్నించండి. సో ఇది 4వ టిప్. అండ్ ఇంకొకటి వచ్చేసి 5వ టిప్ ఏంటంటే యూజ్ ద యాప్స్. మన టెక్నాలజీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మన మొబైల్లో చాలా రకాల యాప్స్ ఉన్నాయి. సో మనం యూజ్ చేసే ఒక స్క్రీన్ టైంని అది ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది, లిమిట్ చేస్తూ ఉంటుంది. సో మనము ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఈరోజు మనం ఎంత స్క్రీన్ టైంను చూసాము అనేది అది ట్రాక్ చేస్తుంది. మనకు ఒకవేళ మనం కనుక సెట్ చేసి పెట్టుకున్నట్టయితే ఓవర్ టైం చూసినప్పుడు అది మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. సో దాన్ని బట్టి మన స్క్రీన్ టైంని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడానికి నేను మీకు ఇస్తున్న టిప్స్. ఐ థింక్ మీకు అందరికీ యూస్ఫుల్గా అనిపించవచ్చు. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీరు మా నుండి కోరుకుంటున్నారా, అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా స్క్రీన్ అడిక్షన్కి సంబంధించి పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా సెరెన్ మైండ్స్ని కాంటాక్ట్ చేయండి. నేను మీ ఉమాదేవి, సెరెన్ మైండ్స్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్. థ్యాంక్ యూ అండి.